హరే కృష్ణ! ఇవాళకి ఎంత కోపం వచ్చిందో తెలుసా? నార్మల్‌గా మా ఇంట్లో నార్మల్ రైస్‌తో చికెన్ బిర్యానీ చేయరు. సడెన్‌గా రైస్ చేయడానికి బియ్యం నానబెట్టి దమ్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది నాకు చెప్తే నేను యూట్యూబ్‌లో పెట్టుకుంటా కదా! అరే! నాకు చెప్పలే. ఏమన్నా అంటే మర్చిపోయినాం రా అన్నారు ఇద్దరు అత్తకోడళ్ళు. అంతే ఏం చేస్తాం? నాకున్న కాన్సంట్రేషన్ వాళ్ళకి లేకుండా పోయింది. సర్లేండి ఎలా చేశారో తెలుసా? ఫస్ట్ ఒక గిన్నెలోకి చికెన్ తీసుకున్నారు. దాంట్లో కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, పెరుగు, నూనె ఏసి బాగా కలిపేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నారనమాట. తర్వాత ఇంకో బౌల్‌లో రైస్ కుక్ చేస్తారు. ఆ రైస్‌లో కూడా ఎసరులో కూడా ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్ వేసేయాలి. అప్పుడే రైస్‌కి కూడా పడతది. ఆ రైస్‌ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. తర్వాత ఈ చికెన్ మ్యాగ్నేట్ అయిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని దీన్ని కూడా కుక్ చేసుకున్నారు. ముక్క ఉడికిన తర్వాత ఇంకా లేయర్స్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఏసేసి లేయర్స్ పెట్టేసి దమ్ పెట్టేసారనమాట. అంతే చికెన్ బిర్యానీ రెడీ. కానీ నాకు చెప్పలేదన్న విషయమే నేను అస్సలు తట్టుకోలేక